ఇక మన మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన నిన్నటితోటి ముగిసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 11 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన ఆయన పాలనను అంతా ప్రశంసిస్తున్నారు. నిజంగా అభినందించాల్సింది. కానీ మోడీ నాయకత్వంలో చేసినటువంటి పొరపాట్ల సంగతి ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం తొందరపాటుగా తీసుకున్న కొన్ని నిర్ణయాలతో పడ్డటువంటి బాధలు కూడా గుర్తుకు చేసుకోవాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. గొప్పలు సరే తిప్పల సంగతి ఏంటి, తప్పులు తిప్పల సంగతి ఏంటి? తొందరపాటుతో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దుతోటి రోడ్డున పడ్డటువంటి జనాలు, రైతు చట్టాలతోటి రైతన్నల నిరసనలు దాదాపు 1000 మంది చనిపోయారు. పెరిగిన నిరుద్యోగ సమస్య, మీడియా స్వేచ్ఛ పైన ఒత్తిడి, విద్యా వైద్య రంగాల్లోనూ లోపాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీని కూడా తెలంగాణ పత్రిక రాయడం జరిగింది. చాలా పొరపాట్లు ఉంటాయి ఇందులో. దీన్ని చెప్పుకుంటూ పోతే 1 గంట 2 గంటలు పడుతుంది. మనం పాత న్యూస్ లైన్ అయిపోవాలి. అప్పట్లో బీజేపీ భాగవతాలు మొత్తం చెప్తా ఉంటుంది. ఇప్పుడు ఈ చరిత్ర చెప్పాలంటే వ్యవసాయ చట్టాలు, సాగు చట్టాలను 3 తెచ్చిరు. ఆ 3తోనే చెప్పొచ్చు అక్కడ ఎంత వ్యవహారం నడిచిందో. దాంతోపాటు ఇంకా చాలా నిర్ణయాలు, నోట్ల రద్దు వ్యవహారం కానీ, జిఎస్టీ వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేసినాయి, ఆగం చేసినాయి అనాలోచిత నిర్ణయాల వల్ల.